హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు విఎస్టీ ఇండస్ట్రీస్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాము. కానీ మన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తాం అనమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. దీంట్లో లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో వీళ్ళకు 314 crores వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చి 368 crores అనమాట. సో ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయిందంటే దగ్గర 50 crores ఇంక్రీజ్ అయింది అనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తే 17% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ ఇంక్రీజ్ అయిందనమాట. తర్వాత అదర్ ఇన్కమ్. సో ప్రీవియస్ ఇయర్ 11 crores వచ్చినాయి, ఇప్పుడు వచ్చి 9 crores అనమాట. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది 2 crores తగ్గింది అనమాట. సో దీన్ని మనం ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఎక్స్పెన్సెస్. దీంట్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్రీవియస్ ఇయర్ 87 crores ఉంది, ఇప్పుడు వచ్చి 123 crores అనమాట. ఇక్కడ దగ్గర 36 crores పెరిగింది అనమాట కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. ప్రీవియస్ ఇయర్ 5.8 crores స్పెండ్ చేసినారు, ఇప్పుడు 18 lakhs వీళ్ళకి వచ్చిందనమాట. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ. సో ప్రీవియస్ ఇయర్ 69 crores ఎక్సైజ్ డ్యూటీ, ఇప్పుడు చూస్తే 92 crores అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏమంటే రెవెన్యూ అనేది 314 crores ఉంటే 368 crores పెరిగింది అనమాట. దగ్గర 55 crores పెరిగింది. కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్ అనేది ఇక్కడ 87 crores ఉంటే 123 crores పెరిగింది అనమాట. సో ఇది 35 crores పెరిగింది. అలాగే ఎక్సైజ్ డ్యూటీ అనేది కూడా 69 crores ఉంటే 92 crores అనమాట. ఇక్కడ కూడా 22 crores పెరిగింది అనమాట. అంటే రెవెన్యూస్ పెరిగిన దానికి ఈక్వల్గా కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అలాగే ఎక్సైజ్ డ్యూటీ అనేది పెరిగిందనమాట. సో అది ఒక నెగిటివ్ పాయింట్. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్. ప్రీవియస్ ఇయర్ 29 crores, ఇప్పుడు 32 crores అనమాట. ఇక్కడ 3 crores ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగింది. తర్వాత డిప్రిషియేషన్. సో ప్రీవియస్ ఇయర్ 8.9 crores అయితే ఇప్పుడు 6.3 crores అనమాట. ఇది ఇగ్నోర్ చేద్దాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 23 crores అయితే ఇప్పుడు 28 crores అనమాట. సో ఇక్కడ కూడా 5 crores పెరిగింది. సో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ పెరిగింది, అలాగే ఎక్సైజ్ డ్యూటీ అనేది పెరిగింది, అలాగే అదర్ ఎక్స్పెన్స్ పెరిగింది. దీనివల్ల సో వీళ్ళకు ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినప్పుడు తగ్గిందనమాట. అంటే ప్రీవియస్ ఇయర్లో 1 or 2 crores వస్తే ఇప్పుడు 94 crores వచ్చిందనమాట. సో ఇక్కడ దగ్గర 8 crores తగ్గిందనమాట. సో ఇది పర్సంటేజ్లో చూసినామంటే 7% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గిందనమాట. ఇది నెగిటివ్ పాయింట్. తర్వాత ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 27 crores, ఇప్పుడు 24 crores అనమాట. ఇక్కడ 3 crores ట్యాక్స్ తగ్గింది. సో ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గింది కాబట్టి సో కరెంట్ ట్యాక్స్ కూడా తగ్గింది. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ 75 crores అయితే ఇప్పుడు 70 crores అనమాట. ఇక్కడ 5 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది తగ్గింది. ఇది పర్సంటేజ్లో చూసినామంటే మనకు 7% తగ్గింది అనమాట. తర్వాత ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్. సో ప్రీవియస్ ఇయర్ 49 rupees వస్తే ఇప్పుడు 45 rupees అనమాట. సో ఇక్కడ దగ్గర 4 rupees తగ్గిందనమాట. ఇది నెగిటివ్ పాయింట్. తర్వాత ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. సో మార్చ్ క్వార్టర్లో వీళ్ళకి టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చిందంటే 382 crores అనమాట. సో ఈ క్వార్టర్లో 368 crores అనమాట. సో ఇక్కడ తగ్గింది. ఇది పర్సంటేజ్ చూసినామంటే 4% క్వార్టర్ తగ్గిందనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్ 96 crores అయితే 94 crores అనమాట. ఇక్కడ 2 crores తగ్గింది. సో అది పర్సంటేజ్లో చూసినామంటే 2% తగ్గింది అనమాట. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్ 72 crores అయితే ఇప్పుడు 70 crores అనమాట. ఇక్కడ 2 crores తగ్గింది. ఇది పర్సంటేజ్ చూసినామంటే 3% అనమాట. సో మనకి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ క్వార్టర్ రిజల్ట్స్ బట్టి ఏమర్థమైందంటే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్లో ఇక్కడ రెవెన్యూ అనేది 17% వచ్చింది, కానీ వీళ్ళకి ఎక్స్పెన్సెస్ పెరిగినాయి అనమాట. అవేమంటే ఎక్సైజ్ డ్యూటీ, అలాగే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, అలాగే అదర్ ఎక్స్పెన్స్. అవి పెరగడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గింది, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గింది అనమాట. సో క్వార్టర్ చూసినామంటే సో ఇక్కడ రెవెన్యూ అనేది 4% తగ్గింది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3%. ఇవి ఫ్లాట్ అనమాట. ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ మరి క్వార్టర్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయంటే ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ చూస్తాము. సో దానికోసం నేను ఇక్కడ బిఎస్సి ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేసిన. సో విఎస్టీ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చినాయి.
సో మార్కెట్ అవర్స్లో ఇది 0.06% పెరిగింది అనమాట. అంటే 2 రూపీస్ పెరిగింది అంతే అనమాట. అంటే కాన్స్టెంట్ ప్రైస్. సో కరెంట్ ప్రైస్ వచ్చి 3494 ఉందన్నమాట. సో ఇప్పుడు డివిడెండ్స్ చూస్తాం ఎలా ఇస్తున్నారో. సో ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో 2017 చూసినట్టు 75 రూపీస్ అనమాట. తర్వాత 2018లో 77 అనమాట. ఇక్కడ 2.5 రూపీ పెరిగింది అనమాట. తర్వాత 2019 వచ్చరకు 77 రూపీస్ నుండి 95 అనమాట. ఇక్కడ దగ్గర దగ్గర 18 రూపీస్ పెరిగింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత 95 నుండి 103 పెరిగింది అనమాట. సో ఇక్కడ 8 రూపీస్ పెరిగింది. తర్వాత 103 రూపీస్ నుండి 114 అనమాట. ఇక్కడ 11 రూపీస్ పెరిగింది అనమాట. అంటే వీళ్ళు ప్రతి సంవత్సరము కాన్స్టెంట్గా డివిడెండ్ ఇస్తున్నారు. అలాగే డివిడెండ్ అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. కానీ రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాల్యుయేషన్ పాయింట్స్ చూస్తాము. సో విఎస్టీ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ వచ్చి 5397 crores ఉందన్నమాట. సో ఆర్ఓఎస్ఐ అనేది 48% ఉంది. ఆర్ఓఐ అనేది 36% అనమాట. సో ఇవి చాలా బాగున్నాయి అనమాట. ఇది పాజిటివ్. తర్వాత డెబ్ట్ టు ఈక్విటీ చూస్తే 0 ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో ఫర్ 10 years. సో అది ఎంతంటే 1749 crores ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ప్రైస్ టు సేల్స్ వచ్చి 4.86 ఉందన్నమాట. ఇది కూడా రీజనబుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆర్ఓసిఈ, ఆర్ఓఈ, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇవంతా బాగున్నాయి. సో దీనికి ఇది రీజనబుల్ అనమాట. ఇప్పుడు లాస్ట్ 1 year ప్రైస్ అలాగే రిజల్ట్స్ చూస్తాము. ఇక లాస్ట్ 1 year ప్రైస్ చూసినామంటే 1 year ముందు దీని ప్రైస్ ఏంటంటే 3200 రూపీస్ ఉందన్నమాట. సో కరెంట్ ప్రైస్ 3500 అనమాట. అంటే 300 రూపీస్ పెరిగిందన్నమాట 1 yearలో. చాలా తక్కువ పెరిగింది. అంటే 10% పెరిగిందన్నమాట 1 yearలో. రిజల్ట్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో సేల్స్ తగ్గినాయి. అలాగే ప్రాఫిట్స్ అనేది కాన్స్టెంట్ అనమాట. తర్వాత సెప్టెంబర్లో చూస్తే సేల్స్ అనేది 22%, ఇక్కడ ప్రాఫిట్స్ అనేది 16% అనమాట. ఓకే, ఇక్కడ బాగా వచ్చింది. తర్వాత డిసెంబర్లో చూస్తే సేల్స్ అనేది 3%, కానీ ప్రాఫిట్స్ అనేది 9% తగ్గిందనమాట. తర్వాత మార్చ్లో చూసినామంటే సేల్స్ అనేది 9.4% అయితే ఇక్కడ ప్రాఫిట్స్ 3.1% అనమాట. ఇక్కడ వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి అనమాట లాస్ట్ 1 yearలో. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది పెరిగిందనమాట. ఇక్కడ చూసినామంటే ఇక్కడ 0.7% ఎక్స్పెన్స్, తర్వాత ఇక్కడ 24% ఎక్స్పెన్స్ పెరిగింది, తర్వాత ఇక్కడ 7.8% ఎక్స్పెన్స్ పెరిగింది, ఇక్కడ 11% ఎక్స్పెన్స్. అలాగే కరెంట్ క్వార్టర్లో కూడా ఎక్స్పెన్స్ పెరగడం వల్ల ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గిందనమాట. సో వీళ్ళకి ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటున్నాయి, దానివల్ల ప్రాఫిట్స్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఓవరాల్గా లాస్ట్ 1 yearలో వీళ్ళ రిజల్ట్స్ అంత సరిగ్గా రాలేదన్నమాట. సో దానివల్ల ప్రైస్ కూడా ఎక్కువ పెరగలేదన్నమాట. ఓన్లీ 300 రూపీస్ పెరిగిందన్నమాట. ఈ 300 పెరిగింది ప్లస్ వీళ్ళు డివిడెండ్ అనేది చాలా బాగా ఇస్తున్నారు అనమాట. ఆ డివిడెండ్ ప్లస్ 10% అనమాట. ఇప్పుడు పిఈ చూస్తాము. సో పిఈ బిఫోర్ రిజల్ట్ ఎంత ఉందంటే 17.3 ఉంది. సో విఎస్టీ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి పిఈ ఆఫ్టర్ రిజల్ట్ 17.6 అనమాట. ఇక్కడ 0.3 పాయింట్స్ పెరిగిందనమాట పిఈ. రిజల్ట్స్ కొంచెం సరిగ్గా రాలేదు కాబట్టి. సో ఇప్పుడు కరెంట్ పిఈ 3 years 5 years మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. కరెంట్ పిఈ వచ్చి 17.6 అయితే 3 years వచ్చి 21.2, అలాగే 5 years వచ్చి 22.5 అనమాట. అంటే కరెంట్ పిఈ అనేది 3 years 5 years మీడియన్ పిఈతో కంపారిజన్ తక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పుడు విఎస్టీ ఇండస్ట్రీస్ అనేది చీప్గా ఉందన్నమాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే లాస్ట్ 1 year రిజల్ట్స్ వీళ్ళకి ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. సో కంక్లూజన్ ఏమంటే ప్రోస్, జీరో డెప్ట్ కంపెనీ, అండర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 years మీడియన్ పిఈ. ఇంకో పాయింట్ ఏమిటి, డివిడెండ్స్ అనేది వీళ్ళు కాన్స్టెంట్గా ఇస్తున్నారన్నమాట. సో అది పాజిటివ్ పాయింట్. సో కాన్స్ ఏమంటే ఇయర్ ఆన్ ఇయర్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. ఇది నెగిటివ్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.